వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ వర్కర్స్ డిమాండ్లతో కూడిన క్యాలెండర్ ను నిజామాబాద్ మోపాల్ కేజీబీవీలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ మరియు వర్కర్స్ కు ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ఆరోగ్య, ఉద్యోగ భద్రత లేదన్నారు. కనీస వేతనాలు అమలు కాక శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 60 కూడా వీరికి అమలు కావడం లేదన్నారు. పని భారం పెరిగినా ఖాళీలు భర్తీ చేయడం లేదన్నారు. ఇంటర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో పని భారం మరింత తీవ్రంగా ఉందన్నారు. కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వర్ధిల్లాలి ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్. వర్ధిల్లాలి ప్రగతిశీల వర్కర్స్ యూనియన్. పర్మనెంట్ చేయాలి కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలి. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ ను అమలు చేయాలి. కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలి. కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలి. ఉద్యోగ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తుల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ పర్మనెంట్ చేయాలి. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలి. కేజీబీవీ నాన్ టీచింగ్ కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఈరోజు మోపాల్ అదేవిధంగా నిజామాబాద్ కేజీబీవీలో క్యాలెండర్ల ఆవిష్కరణని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లు అతి తక్కువ వేతనాలతోని అనేక ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. వాళ్ళకు కనీస వేతనాల జీవో అమలు కావట్లేదు. జీవో నెంబర్ 60 కూడా అమలు కావట్లేదు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని, ముందుగా కనీస వేతనాలు వెంటనే అమలు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల గత ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేసినందువల్లే వాళ్ళు ఇలా ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని, అదేవిధంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని, వాళ్ళకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని, ఇంకా అనేక సమస్యలున్నాయి. వాటిని ఖాళీ పోస్టును భర్తీ చేయాలి, జాబ్ చార్టు, అదేవిధంగా వీక్లీ ఆఫ్ అమలు చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ఇవాళ క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మరింత ఆందోళనని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.